అయితే ఇప్పుడు తమిళనాడులో పెళ్లి భోజనాలకి అయితే వెళ్తున్నాం. సో వాళ్ళు ఏమేమి వెరైటీస్ పెడతారో, అసలు పెళ్లిలో నాన్ వెజ్ పెడతారట. సో అది ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. నేను కూడా ఇదే ఫస్ట్ టైం. సో అక్కడికి వెళ్ళాక ఏం పెట్టారో, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మనకైతే వెల్కమ్ చెప్తున్నారు. సో అది ఇక్కడ స్పెషల్. ఫస్ట్ వెల్కమ్ చేశారు. సో వచ్చిన వెంటనే వాంగా అంటే రమ్మని చెప్పేసి ఫస్ట్ వెల్కమ్ చేశారు. సో చూద్దాం. ఇక్కడ భోజనాలు మళ్ళా కాదు, ఇక్కడ బెంచ్ల పైన పెడతారు. ఒకప్పుడు మన దగ్గర కూడా బెంచ్ల పైన పెట్టేవారు, ఇప్పుడంతా వేరేలా వచ్చింది. సో బెంచ్ దగ్గర మేము ఖాళీ లేదు కాబట్టి వెయిట్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు టేబుల్స్ దగ్గర కూర్చున్నాము. ఇక్కడ చాలా ఫుల్ లోడ్గా ఉంది. సో మొత్తం నాన్ వెజ్ కదా. సో అది కాకుండా కొంచెం పెద్దవాళ్ళ పెళ్ళి ఇది, అందుకే కొంచెం రష్ ఎక్కువ ఉంది. సో భోజనాలు వడ్డించాక మళ్ళీ మనం మాట్లాడదాం. మొత్తానికి భోజనాలు అయితే మనకి వడ్డించేసారు. చూస్తున్నారు కదా. సో 4-5 రకాల వెరైటీస్ ఉన్నాయి. సో ఒకరోజు వీళ్ళతో భోజనం చేయడానికి అదృష్టం. సో భోజనం అయితే బాగుంది. అక్కడ 4-5 రకాల వెరైటీస్ పెట్టారు. సో మొత్తం తినేసాక టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సో తమిళనాడు కదా, పెళ్ళిలో కూడా నాన్ వెజ్ పెట్టారు. సో చాలా అంటే చాలా బాగుంది. వచ్చిన వెల్కమ్ లేదా వీరు చూపించే ప్రేమ సో మామూలుగా లేదు ఇక్కడ. సో తినేసాక టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇక్కడ పెరుగు కావాలరా అని చెప్పడానికి నాన్న కష్టాలు పట్టాను. ఆడికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఆడి భాషలోనే చెప్పాలి. సో ఇప్పుడే మనకి చేప కూడా వేశారు, బాగుంది. తినేసి మళ్ళీ మాట్లాడతాం. భోజనం అయితే తినేసాం. ఐస్ క్రీమ్ తీసుకున్నాం. సో ఐస్ క్రీమ్ కూడా అయిపోతే బయటకు వెళ్ళాం. మొత్తానికి ఈ భోజనం అయితే తినేసి ఐస్ క్రీమ్ తీసుకున్నాం. సో భోజనాలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. సో మనం బయటకు వెళ్ళి బాగుంది మాట్లాడతాం. మనకైతే వెల్కమ్ చెప్తున్నారు. సో అది ఇక్కడ స్పెషల్.